గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎంతటి ఆత్మీయత, ఎంతటి బైబిల్ జ్ఞానము, ఎంతటి దైవభక్తి కలిగిన వారైనా కొన్ని సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకి గురైనప్పుడు దేవుడు అటువంటి వారిని ఎంత ప్రేమతో ఆదరించి బలపరుస్తారనేది ఇర్మియా భక్తుని జీవితంలో మనం చూడొచ్చు. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దేవుడైన యెహోవా ఇర్మియా భక్తుణ్ణి ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. నీవు నా తట్టు తిరుగు అంటున్నారు. ప్రవక్త కన్నులు ఎప్పుడు కూడా దేవుని తట్టే తిరిగి ఉంటాయి. కొన్నిసార్లు పేతురు గారు యేసు ప్రభుని చూసినప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళారు కానీ, అలల వైపు, గాలి తుఫాను వైపు చూసినప్పుడు ఎలాగైతే పిరికితనంతో మునిగిపోసాగారో, భక్తుడైనటువంటి ఇర్మియా గారు కూడా యేసయ్య వైపు, యెహోవా తండ్రిని అలాగా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నంత కాలం ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాకపోతే దెబ్బ మీద దెబ్బ, శోధన, శ్రమ, బాధ, అవమానం, కష్టము, నష్టాలు ఇయన్నీ ఎదురైనప్పుడు వాటి వైపు చూసినప్పుడు జనరల్‌గా ఏ మనిషికైనా వచ్చే కృంగుదలలో ఆయన కూడా కృంగారు. ఆయన ఒక చాలా డిప్రెస్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, టర్న్ టు మీ, నా తట్టు తిరుగు. ఒకవేళ ఈయన ఆయన తట్టు తిరిగి ఉంటే నా తట్టు తిరుగని దేవుడు అనడు. నా తట్టు తిరుగు, నువ్వు తిరిగితే కనుక నేను నిన్ను నిలబెడతాను. ఎలా నిలబెడతాను? ఎవ్వడో పడగొట్టలేనంత ఎత్తడి ప్రాకారముగా నిలబడతాను. అయితే దానికంటే నువ్వు నా తట్టు తిరిగిన తర్వాత నువ్వు చేయవలసిన పనేంటంటే, నువ్వు ఈ పని చెయ్యి, అప్పుడు నేను ఎలా నిలబెడతాను. ఏ పని చేయాలి? ఏవి నీచములో, ఏవి ఘనములో చూడండి అక్కడ ఒకసారి చూద్దాం మనం. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల, అంటే ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో గుర్తుపట్టడం అంత కష్టమా? ఎవడన్నా గుర్తుపడతాడు. గుర్తుపట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, భయంకరమైన నీచమైన స్థితిలో ఉన్న వీటి నుండి ఘనమైన వాటిని చేపట్టి నిన్ను నీవు ప్రత్యేకించుకున్నట్లయితే, ఏ విధంగా లోటస్ కలవ పువ్వు బురద నీళ్ళలో ఉంటది. కానీ బురద దాన్ని అంటుకోకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటది. షడ్రకు, మేషుకు, అబేద్నెగోని అగ్నిగుండంలో యేసేశారు. కానీ అగ్ని ఆళ్ళని తాకలేదు. మన జీవితంలో కూడా పాపపు లోకంలో ఉన్నాం. కళ్ళు మూసినా, కళ్ళు తెరిసినా పాపపు ఆకర్షణల మధ్య ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వాటిని నిన్ను తాకనివ్వద్దు. నీచమైన వాటి నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నట్లయితే, హోలీ అనే మాటకి సెట్ ఎపార్ట్. పరిశుద్ధత అంటే పాపం లేకపోవడం కాదు. పరిశుద్ధత అంటే ప్రత్యేకపరుచుకొనుట. ఏ అపవిత్రమైన, ఏ లోక సంబంధమైన ఉన్నాయో వాటి నుండి ప్రత్యేకపరుచుకొనుట. నిన్ను నీవు నా కొరకు ప్రత్యేకపరుచుకున్నట్లయితే, నేను నిన్ను నా నోటిగా వాడుకుంటా. అంటే నీ నోట నా మాట ఉంచుతా, నిన్ను బలపరుస్తా, ఎవ్వడో పడగొట్టలేని ఇత్తడి ప్రాకారముగా నిలబడతా. కాబట్టి ఆనాడు ఇర్మియా భక్తుడైనా, ఈనాడు మనమైనా నిలబడాలి అంటే ఏం చేయాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ఈ లోకమంతా అసత్యములో ఉండొచ్చు. నువ్వు సత్యాన్ని పట్టుకుని ప్రత్యేకంగా ఈ లోకము నుండి ప్రత్యేకపడు. అప్పుడు నీవు నా వాడవని నేను గుర్తించి నిన్ను గనపరుస్తానంటున్నాడు. ఈ లోకమంతా అసత్యములో ఉంటే నువ్వు సత్యం పట్టుకో. ఏంటి లోకములో అంతా అసత్యం ఉండడం అంటే? ఉదాహరణకి మన జీవితంలోనే చాలాసార్లు దారి తప్పి ఇదే కరెక్ట్ దారనే ఆత్మీయ గురుడితనంలో ఉంటాం. కానీ మనలను ఆత్మీయ సత్యంలో నడిపించేది దేవుని వాక్యం. ఇశ్రాయేలు బబులోను నుండి వచ్చి యెరూషలేములో ఉన్నప్పుడు ఎజ్రా కాలం, నెహెమ్యా కాలంలో నెహెమియా వీళ్ళందరికీ వాక్యం తెలియక వీళ్ళు నడుస్తున్న మార్గమే సత్యం అనుకుంటున్నారని చెప్పి ఎజ్రా భక్తుని ద్వారా, శాస్త్రి అయిన ఎజ్రా ద్వారా దేవుని వాక్యాన్ని వినిపిస్తే వారందరూ ఏడ్చి పశ్చాత్తాపడ్డారు. అప్పుడు సత్యంలోకి వచ్చారు. రాజైన యోషియా తన పితరులు నడిచిన దుర్మార్గపు బాటలు నడిచి ఇదే సత్యం అనుకున్నాడు. కానీ హిల్కియా దేవునికి వాక్యాన్ని చదివి వినిపింపు చేసినప్పుడు తన బట్టలు చింపుకొని కన్నీరు కార్చాడు. దేవుని వాక్యము మనలో లోపాలను చూపించినప్పుడు మన లోపాలు మనం సర్దుకోకుండా, లేక మన లోపాలను మనము వెనకేసుకుని రాకుండా, జస్టిఫై చేసుకోకుండా వాటిని విడిచిపెట్టి దేవుని సత్యాన్ని పట్టుకొని నిలబడదాం.
ఈ లోక సంబంధమైనటువంటి సెంటిమెంట్లు, సాంప్రదాయాలు, రకరకాలైనటువంటి మూఢనమ్మకాల నుంచి ప్రక్కకి వచ్చి దేవునిలో నిలబడదాం. అసత్యములో నుండి సత్యంలో నిలబడదాం. ఫియర్‌లోంచి ఫెయిత్‌లోకొద్దాం. ఈ లోకమంతట భయమే. అన్నీ భయాలే. ఆ భయంకరమైనటువంటి భయాందోళనతో నీ లోకంలో విశ్వాసముతో దేవుని కొరకు ధైర్యంగా నిలబడదాం. గొలియాతును చూచి ప్రతి ఒక్కడు భయపడ్డాడు. సౌలు భయపడ్డాడు. సౌలు కంటే ఆత్మీయంగా ఉన్న యోనాతాను భయపడి ముందుకు రాలేదు. యోనాతాను దావీదు కంటే సుమారు 25 సంవత్సరాలు పెద్దోడు. మన సమవయస్కులు అనుకుంటాం. ఇంచుమించు ఒక 20, 25 సంవత్సరాలు పెద్దోడు. అటువంటి వాడు కూడా వీరుడే యోనాతాను గొలియాతును చూచి భయపడ్డాడు. కానీ దావీదు భయపడకుండా నిలబడ్డాడు కాబట్టే సౌలు తర్వాత రాజు అయ్యాడు. దేవుని చేత ప్రత్యేకమైనటువంటి హృదయానుసారైనటువంటి అభిషేకం కలిగిన బిడ్డ అయ్యాడు. కారణం ఏంటి? ఫియర్ ప్లేస్‌లో అందరిలో ఫియర్ ఉంటే ఈయనలో ఫెయిత్ ఉంది. అందరిలో భయం ఉంటే ఈయనలో విశ్వాసం ఉంది. విశ్వాసం ఏమిస్తది? ధైర్యాన్ని ఇస్తది. మనం నిలబడగలుగుతున్నామా? షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నికి భయపడలే, నిలబడ్డారు. వారిని దేవుడు వారి జీవితకాలం అంతా నిలబెట్టాడు. మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు మన జీవితకాలం అంతా నిలబడతాడు. కాబట్టి అసత్యములో నుండి సత్యం ద్వారా ప్రత్యేకింపబడదాం. ఫియర్‌లో నుండి ఫెయిత్ ద్వారా ప్రత్యేకింపబడదాం. పాపములో నుండి పరిశుద్ధత ద్వారా ప్రత్యేకింపబడదాం. దానియేలు భక్తుడు అన్నాడు, రాజుగారు తినే ఆహారం మనకు పెట్టిన వారి విగ్రహాలకు అర్పించిన అర్పణలు కనుక వాటి మనం తినకుండా మనల్ని మనం పవిత్రపరుచుకుందామని రాజుగారి యొక్క అర్పణలేమి రాజుగారికి పెట్టిన ఫుడ్ ఏం తినలేదు ఆయన. భక్తులు తమను తాము ప్రత్యేకించుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. వారు తినే భోజనమే కానీ వారు జీవించే జీవితమే కానీ. కొందరు అనుకుంటారు ఎవ్వరు తెలియదు కదా, ఎవ్వరు చూడట్లేదు కదా. యోసేపుని పొతీఫరు భార్య చెప్పినట్టు ఎవ్వరు చూడలేదు కదా, మనం చేసేద్దాంలే, పాపం చేద్దాం అనుకున్నా దేవునికి భయపడి తను ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 3 విషయాలు ఈ 3 విషయాలు గమనించుకుందాం. ఒకటి, అసత్యంలో నుండి వాక్య సత్యముతో మనం ప్రత్యేకింపబడి దేవుని కొరకు నిలబడదాం. భయములో నుండి ప్రత్యేకింపబడి విశ్వాసముతో దేవుని కొరకు ధైర్యంగా నిలబడదాం. పాపములో నుండి ప్రత్యేకింపబడి పరిశుద్ధతతో దేవుని కొరకు నిలబడదాం. అప్పుడు దేవుడు ఎలా చేస్తాడట? మన నోట ఆయన మాట ఉంచుతాడట. మనలను ఎత్తడి ప్రకారంగా నిలబడతాడట. వారు నీ తట్టు తిరగాలి కానీ నీ వారి తట్టు తిరగకుండా నువ్వు ఉంటే నిన్ను బట్టి అనేకులు దేవుని తట్టు తిరుగుతాయి. దేవుడు నీ పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి యేసయ్య నామ మహిమార్థంగా అనేకులకు సాక్షార్థంగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో ఎదురైన ప్రతి సందర్భంలో ఏది నీచములో ఏది ఘనమైన వాటివి మేము హత్తుకుని వాటిని బట్టి నీచమైన వాటి నుండి మేము ప్రత్యేకింపబడి నీకు ప్రీతికరంగా మేము జీవించి అసత్యంలో నుండి సత్యంలోనికి వచ్చి పాపంలో నుండి పరిశుద్ధతలోకి వచ్చి భయంలో నుండి నాయన విశ్వాసంతో ధైర్యంగా నిలబడి కష్టమైన నష్టమైన నీ కొరకు నిలబడి నీకు సాక్షిగా బ్రతికే భాగ్యం మాకు దయచేయి. అట్టి జీవితాన్ని నీవు ఇత్తడి ప్రకారముగా ఎవ్వడు పడగొట్టలేని ఇత్తడి ప్రకారంగా నిలబడతానన్న వాగ్దానం మేము పొందుకొని మమ్మల్ని బట్టి అనేకులు నీ తట్టు తిరిగేలా నీ శిలువ సాక్షులుగా ప్రతి దినము ప్రతి రాత్రి మమ్మలను జీవింపచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.